అనే పదం చాలా గొప్పది. ఎందుకంటే అతను మన మీద అంటే మనపై పడే కోపం దాని వెనుక ఎంతో బాధ ఉంటుంది. అతను పడే బాధ, ఆ బాధ వెనుక ఎంతో ప్రేమ ఉంటుంది. దాన్ని చాలా చక్కగా చూపించిన టీంకి చాలా చాలా థ్యాంక్స్ అండి. నాన్న, మీ నాన్న అంటే నీకు ఎంత ఇష్టం అని ఎవరిని అడిగినా మా నాన్న ఎప్పుడు నాతో ఫ్రెండ్లా ఉంటాడని చెప్తారు. అదే ప్రశ్నకి నేను జవాబు ఇవ్వాల్సి వస్తే తనలో నాకు ఎప్పుడు మా అమ్మ కనిపించేదని చెప్తాను. ఇంత దూరం వచ్చి మీ టైం స్పెండ్ చేసినందుకు అండ్ ఐ థ్యాంక్ ఫర్ ద ఎంటైర్ టీమ్. దిస్ ఈజ్ అవర్ థర్డ్ ఫిలిం ఇన్ రామ్స్ ప్రొడక్షన్. ఫస్ట్ ఈజ్ లవ్ ట్రాక్, తర్వాత అలా ఎలా, అండ్ దిస్ ఇస్ నాన్నతో అనుబంధం. అలా ఎలా అని కంపేర్ చేసుకుంటే వీఆర్ ఫార్ బెటర్, దట్స్ వాట్ ఐ ఫీల్. అక్కడ చేసిన మిస్టేక్స్ కానీ, అక్కడ నేర్చుకున్న ఎక్స్పీరియన్స్ కానీ, లెర్నింగ్స్ కానీ, దిస్ ఆల్ హెల్ప్ us in this movie and hope you all liked it. Thank you so much. Hi everyone. నాన్న ఒక ఎమోషన్ తో ఒక షార్ట్ ఫిలిం తీసారండి వీళ్ళు. హ్యాట్స్ ఆఫ్ అందరికి. బికాస్ I guess this is the best cast and crew I have ever worked with. ఈ షార్ట్ ఫిలిం లో నాకు నచ్చింది మ్యూజిక్. థ్యాంక్స్ టు ద మ్యూజిక్. నా రింగ్ టోన్ కూడా అదే యాక్చువల్లీ. సో నేను అలా ఎలా నుంచి ఇక్కడ ఇప్పుడు నాన్నతో అనుబంధం చేసినతో చాలా కంపారిజన్ చేస్తే we have improved a lot. Hope you all liked it and thanks for coming. Thank you. అసలు నువ్వెవరు నా మీద సీరియస్ అవ్వడానికి? నేను ఎవరినా? నేను మాట్లాడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా టీమ్, ఈ మూవీ సక్సెస్ కారణం నా టీమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కేశవ్ సనం, నెక్స్ట్ ప్రణీత్ గౌతమ్, ప్రణీత్ కుమార్, ప్రవీణ్ మారపతుల, మా ఖమ్మం నుండి వచ్చిన జాయ్ మ్యూజిక్ చాలా బాగా ఇచ్చాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టోరీ రాసేప్పుడు నేను చాలా కంగారు పెట్టాను. అది ఫాదర్ మీ స్టోరీ ఎలా రాయాలి, అసలు ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ లేదు. సో మా నాన్నగారిని గుర్తు చేసుకుని రాశాను. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు మై ఫాదర్. నెక్స్ట్ ఇంకా ఫాదర్ గురించి చెప్పాలంటే చాలా ఉంది, చిన్నప్పటి పుస్తకం రాయొచ్చు. థ్యాంక్ యూ డాడీ. నాతో అనుబంధం నెక్స్ట్ వీక్ నెక్స్ట్ 18th రిలీజ్ అవుతుందండి యూట్యూబ్లో. థ్యాంక్ యూ ఆల్. Good evening everyone. This is my 7th short film and I'm very happy to work with Shafi Anna and lyricist Nagaraj Anna, Keshav Anna, Priya Garu and Venkat Anna, Rakesh Anna, and the whole team is very fabulous. And I'm sorry, Pranit Anna also, and I'm very happy to work with this team and I hope for the next also. Yeah, thank you so much. And forgot to say, my singer Vaishu, where is she? Vaishu, please come on with us. She's my best friend and business partner. Firstly, thanks for inviting me. షఫీ గారు ఇంత ముందు చేసిన అలా ఎలా అనే ప్రాజెక్ట్ చూసాను నేను. వాట్ ఎవర్ ద రీజన్స్ మేబీ ఇట్స్ నాట్ అప్ టు ద మార్క్, సో ఎవరీవన్ హిట్ దెమ్ హార్డ్ విత్ క్రిటిసిజం, బట్ దీస్ టీమ్ ఆల్మోస్ట్ ద సేమ్ టీమ్ బౌన్స్ బ్యాక్ విత్ దిస్ బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ అండ్ ఐ లవ్ దట్ ఫీలింగ్. ఎవ్రీవన్ డిడ్ ఏ ఫ్యాంటాస్టిక్ జాబ్ అండి. సినిమాటోగ్రఫీ గౌతమ్ గారు, జాయ్ డీలింగ్ మ్యూజిక్, అండ్ షఫీ సక్సీడెడ్ ఇన్ సస్టైనింగ్ ద ఫీల్ త్రూ అవుట్ ద ఫిలిం. సో అంటే ఎవరైనా పేర్లు మర్చిపోయాడు, సారీ అండి. బట్ యాక్చువల్లీ మీ అండ్ రాకేష్ ఫర్ హ్యాండ్లింగ్ ద ప్రమోషన్స్ ఫర్ దిస్ ఫిల్మ్ అండి. సో ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్. థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళని ఎంకరేజ్ చేయడానికి వచ్చిన అందరికీ చాలా థ్యాంక్స్ వాళ్ళ తరఫున. సో మీరు తీసుకున్న సబ్జెక్ట్ సెన్సిబుల్ సబ్జెక్ట్, దాన్ని మీరు సెన్సిబుల్గానే డీల్ చేశారు. దట్ వాస్ నైస్. డైరెక్షన్ బాగుంది, షార్ట్స్ కూడా కొన్ని మంచిగా అనిపించినాయి, అండ్ మ్యూజిక్ బాగుంది, నైస్ మ్యూజిక్, అండ్ పర్ఫార్మెన్స్ కూడా లీడ్స్ కూడా చాలా బాగా చేశారు. సో ఇంకా రైటింగ్ అండ్ ఇట్ వాస్ గుడ్, నైస్. ఫ్యూచర్లో కూడా ఇలాంటి మంచి ప్రాజెక్ట్స్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ ఆల్ ద బెస్ట్ అండ్ కాంగ్రెస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద స్వీట్ వర్డ్స్. ప్లాట్ బాగుంది, చూస్ చేసుకున్న ప్లాట్ బాగుంది, టేకింగ్ కూడా బాగుంది, అండ్ మ్యూజిక్ బాగుంది. ఎవరిచ్చారు కానీ చాలా బాగుంది మ్యూజిక్.
కంగ్రాట్స్ అండ్ యా ఆల్ ది బెస్ట్. హాయ్ హాయ్, మూవీ ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించిందండి. ఇంకా నాన్న డాడీ సెంటిమెంట్ చాలా బాగుంది. ఇంకా నాన్న తన అబ్బాయి గురించి ఆలోచించి తను సాక్రిఫైస్ చేశారు కదా, అది చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ ఇట్స్ నైస్, ఫెంటాస్టిక్ మూవీ. అండ్ యాక్టింగ్ కూడా చాలా బాగా చేశారు. డైరెక్షన్, మ్యూజిక్, సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. హాయ్ హాయ్, హౌ యూ? ఐఎమ్ గుడ్. యూ? యా ఫైన్. సో మూవీ చూసారు, ఎలా అనిపించింది? యా, మూవీ చూశాను. జాయ్ నాకు క్లాస్మేట్. ఎడిటింగ్లో చూశాను. ప్రతి ఒక్క ఫ్రేమ్ కానీ ప్రతి ఒక్క డెలివరీ కానీ చాలా బాగుంది. అండ్ జాయ్ మ్యూజిక్ అవసరం, అసలు దానికి పేరు పెట్టాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ మూవీ మన ఇంకోటి టీజర్ కూడా వేశారు ఆడిషన్స్ కోసం, అది మ్యూజిక్ బాగా ఇచ్చాడు. సో ఫ్రెండ్గా ఉండడం ఐఎమ్ సో ప్రౌడ్. హాయ్ సార్. హాయ్ అండి. హౌ ఆర్ యూ? ఫైన్. మూవీ చూసారా? మూవీ ఇప్పుడే చూసాను. ఎలా అనిపించింది? చాలా బాగుందండి. లాస్ట్ టైం అలా ఇలా చూసినప్పుడు కొన్ని ల్యాగ్స్ కనిపించాయి, బట్ ఈసారి టీమ్ టెర్ఫిక్గా పర్ఫామ్ చేశారు. కేశవ్ యాక్టింగ్ కానీ, షెఫీ గారి డైరెక్షన్ అండ్ స్పెషల్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. సో ఐ థింక్ మంచిగా వ్యూవర్స్ని అట్రాక్ట్ చేస్తుంది ఈసారి. అండ్ షెఫీ, యూ హ్యాడ్ బీన్ డూయింగ్ ఏ గ్రేట్ ఫిలిమ్స్. ఐ కంటిన్యూ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ గ్రేట్ వర్క్. కేశవ్, మళ్ళీ ప్రూవ్ చేసుకున్నావు, నువ్వు మంచి యాక్టింగ్ ఇంప్రూవ్ చేసావని. నీ సినిమా కెరియర్కి మనస్ఫూర్తిగా విష్ చేస్తున్నాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. హాయ్. హాయ్, నా పేరు శ్రీజ. నైస్ నేమ్. సినిమా చాలా బాగుంది, స్టోరీ బాగుంది, మ్యూజిక్ బాగుంది, సింగర్ కూడా చాలా బాగా పాడారు, ఇంకా డైరెక్షన్ బాగుంది, ఎడిటింగ్ కూడా. వీడు ఇంకా బాగున్నాడు. నాన్నతో అనుబంధం అన్న పేరులోనే వెరీ ఫస్ట్ ఒక పాజిటివ్ రెస్పాన్స్ కనిపిస్తుంది. సో ఆ పాజిటివ్ రెస్పాన్స్ మనం అనుకున్న విధంగానే ఆ మూవీ చూశాక నిజంగా ఎమోషనల్గా ఫీల్ అయిపోయి, సో ఖచ్చితంగా ఆ అనుబంధాన్ని మాటలతో చెప్పడం కాకుండా క్లియర్గా విజువల్గా చూపించడం వల్ల సో డెఫినెట్గా ఇట్స్ అ రియల్లీ అప్రిషియేట్. సో ఈ విధంగా అతి తక్కువ టైంలో ఆ మెసేజ్ని అందించడం అనేది డెఫినెట్లీ ఇట్ విల్ బి అప్రిషియేటబుల్. మా నాన్నకు కూడా నేను కాకుండా వేరే ప్రపంచం అంటూ ఏదైనా ఉంది అంటే అనునే. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చినందుకు మీ అందరూ చాలా థ్యాంక్స్. అండ్ రామ్స్ ప్రొడక్షన్కి సపోర్ట్ చేస్తున్న హ్యాపీ హోమ్ డిజైనర్స్ సతీష్ భాయ్ కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా మూవీ గురించి వచ్చేసి త్రినాథరావు గారు కూడా చాలా హార్డ్ వర్క్ చేశారు. 1 డేలోని షూట్ మొత్తం చేశారు. సార్ మొత్తం సార్ ప్రజెంట్ వైజాగ్లో షూట్లో ఉండడం రాలేకపోయారు. ఇంకా మూవీ గురించి వచ్చేసి చందు భయ్య చాలా బాగా రాశారు డైలాగ్. ప్రణీత్ భాయ్ గురించి చెప్పవసరం లేదు, చాలా బాగా చేశాడు. మామూలుగా చాలా మంది సినిమా అంటే ప్యాషన్ అనుకుంటారు, ప్యాషన్తో పాటు పిచ్చి కూడా ఉంటే అది షెఫీనే. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ ఎవ్రీవన్, థ్యాంక్స్ ఫర్ ది ఆపర్చునిటీ. ఐ లవ్ ద ఫిల్మ్, చాలా బాగుంది. థ్యాంక్ యూ. కొంచెం కొంచెంగా నీలా మారానే నేను, కొంచెం బొమ్మల్లి నిన్నే మలిచాను, దూరం దగ్గరగా మారిన తీరే చూడు, ఈడు చూడల్లే వీడని బంధం తోడు, దూరం దగ్గరగా మారిన తీరే చూడు, ఈడు చూడల్లే వీడని బంధం తోడు. థ్యాంక్ యూ. చాలా కష్టపడ్డామండి సినిమా కోసం. ఆల్మోస్ట్ డిసెంబర్లో తీసాం సినిమా. ఆల్మోస్ట్ 60 days ఎడిటింగ్కి పట్టింది మాకు సినిమాకి. అండ్ మ్యూజిక్ జాయ్ బ్రో, లవ్ యూ బ్రో. నేను జాయ్తో ఇది ఫస్ట్ సినిమా. దీని తర్వాత లైన్లో ఇప్పుడు 4 projects ఉన్నాయి, రైటా? 4 projects ఉన్నాయి జాయ్ దగ్గర. సో దట్ మచ్ ఐ లవ్ ది ఫిల్మ్. అండ్ కేశవ్ అన్న అండ్ నా ప్రాణం షఫీ, చందు, Venkat and my friend Priya. Thank you all. It's a great team, and my next film, Marriages Are Made in Heaven, one of the biggest budget film in short films.
అది కూడా ఇదే టీం ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్, లవ్ యూ. నేను హీరో ఫాదర్ అండి. బాబు ఫిలిమ్స్ తీస్తుంటే ఏదో ఈజీగా తీసుకునేవాడిని, అంత సక్సెస్ అవ్వకపోవచ్చు, ఏదో సరదాగా తీస్తున్నారు కదా టైం పాస్ కదా. కానీ ఈ ఫిలిం తీసుకుంటే చూస్తుంటే సినిమా థియేటర్లో చూసినంత డెప్త్ అంత లీనమైపోయింది అనమాట. ఫిలిము చాలా బాగుంది, ఫిలిము చాలా డెప్త్గా ఉంది. నెక్స్ట్ ఫిలిం ఇంకా డైరెక్ట్ కమర్షియల్ ఫిలిం అవ్వాలి, ఇది థియేటర్లో చూడాలని ఉంది నాకు. కంగ్రాచులేషన్ యశ, థ్యాంక్ యూ అండి. వీళ్ళందరికీ థర్డ్ ఫిల్మ్, ఫోర్త్ ఫిల్మ్, చాలా ఫిల్మ్స్ చేశారు, బట్ దిస్ ఇస్ మై ఫస్ట్ ఫిల్మ్. అండ్ ఇలాంటి ఒక ప్యాషనబుల్ టీంతో వర్క్ చేసినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. అన్నం వీళ్ళు తెలియాలంటే ఆకలే వేయక్కర్లేదు, దాన్ని పండించే రైతుగా పుట్టినా సరిపోతుంది. థ్యాంక్ యూ, దట్స్ ఇట్. యాక్చువల్లీ నేను ఎప్పుడు పిఆర్గా వర్క్ చేస్తున్నాను. సో చాలా షార్ట్ ఫిల్మ్స్ ప్రమోట్ చేశాను, మూవీస్కి చేశాను. బట్ ఈ రోల్కి కేశవర్ధన్ నటించాం. ఐఎమ్ హ్యాపీ విత్ దట్. Suddenly they will be happy with the short film. This is my first short film after a long time. I'm very happy that entire team is very good. ఎందుకంటే చాలా కష్టపడి చేస్తారు వాళ్ళు, ఇష్టంతో అండ్ కష్టంతో. సో దే గెట్ ద గుడ్ అవుట్పుట్. సో ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్ ఫర్ ది థర్డ్ ఫిలిం. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. సారీ అంకుల్, ఇదంతా నా వల్లే జరిగింది. వయసు అయిపోయిందిరా. మళ్ళీ నేను నీకు చూపిస్తాను నాన్న. హాయ్ సార్. హలో, హాయ్. హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. ఇప్పుడే మూవీ చూసాము, యాక్టింగ్ చింపేశారు. సో ఎలా ఫీల్ అవుతుంది? ఇట్స్ వెరీ వండర్ఫుల్. దిస్ ఇస్ మై థర్డ్ మూవీ అనమాట. చాలా ఆనందంగా ఉంది. ఎవ్రీ స్టెప్ ఈజ్ ఏ లెర్నింగ్ ఫర్ మీ అండ్ ఐ ఫీల్ దట్ ఐ డిడ్ ఏ బెస్ట్ అండ్ నేను ఇంకా నేర్చుకోవాలని కోరుకుంటున్నాను. యాక్చువల్లీ ఇందాక ఫాదర్ క్యారెక్టర్ చేశారు కదా, అతను చాలా మూవీస్లో కూడా యాక్ట్ చేశారు. సో మీరు ఈ స్క్రిప్ట్ అతను ముందు తీసుకెళ్ళినప్పుడు ఆయన ఎలా రియాక్ట్ అయ్యారు? హీఈస్ వెరీ హ్యాపీ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాంటి క్యారెక్టర్ ఎప్పుడు చేయలేదు. ఆయన మాకు చెప్పడం ఏంటంటే షార్ట్ ఫిలిమ్స్ అంటే జనరల్గా నార్మల్గా ఉంటాయి, పెద్ద ఏం ఉండదనే ఫీల్ అయ్యారు. కానీ స్క్రిప్ట్ చదివిన తర్వాత కానీ మనతో టీంతో యాక్ట్ చేసిన తర్వాత వాళ్ళతో వర్క్ చేసిన తర్వాత ఈ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఈ సెడ్ లైక్ షార్ట్ ఫిల్మ్ ఇలా కూడా తీస్తారా అని చాలా ఆశ్చర్యపోయారు. అండ్ హీ సపోర్టెడ్ ఎ లాట్ ఫర్ అస్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనాథ్ గారు, హీ డిడ్ ఎ వెరీ గుడ్ జాబ్. సో అను హీరోయిన్, సో అమ్మాయితో వర్క్ చేయడం ఎలా అనిపించింది? అనుతో ఇది నా సెకండ్ మూవీ అండి. అలా ఎలాలో కూడా నాతోనే చేసింది. సో ఇట్ వాజ్ వెరీ ఈజీ ఫర్ మీ టు యాక్ట్ విత్ హర్. చాలా ఈజీగా సపోర్ట్ చేసి కోపప్ అవుతుంది, ఏదైనా డైలాగ్స్ చెప్పాలన్నా కానీ యాక్టింగ్ చేయాలన్నా కానీ. షీ డిడ్ ఎ వెరీ గుడ్ జాబ్ అండ్ వీఆర్ వెరీ హ్యాపీ దట్ షీ ఈస్ వర్కింగ్ విత్ అస్. ఫ్యూచర్ ఫిల్మ్ తీసే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? డెఫినెట్లీ అండి. ఇప్పుడు ట్రై చేస్తున్నాను. ఇద్దరు ముగ్గురు డైరెక్టర్లు ఆడిషన్స్ తీసుకున్నారు అండ్ నెగిటివ్ రోల్స్ ఎక్కువ వస్తున్నాయి నా పర్సనాలిటీ కానీ నా బిఎడ్ కానీ చూసి. 1-2 మూవీస్లో మోస్ట్ ప్రాబ్లీ యూ గైస్ విల్ సీ మీ యాజ్ అ విలన్. హాయ్ మ్యామ్. హలో. హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్. సో ఇప్పుడే మూవీ చూసి వస్తున్నాం. యూ లుకింగ్ గ్రేట్, యూ లుకింగ్ ప్రిటీ ఆన్ ద స్క్రీన్. సో వాట్ ద రీజన్ బిహైండ్ దట్? ఏం లేదు, జెండు బామ్ ఎఫెక్ట్. యాక్చువల్లీ థింగ్ ఇస్ ఏడవడానికి ఒకటి కావాలంటే చాలా జెండు బామ్ పెట్టుకున్నాను అంతే, మిగతా ఏం లేదు సీక్రెట్. టీంతో వర్క్ చేయడం ఎలా అనిపించింది? టీమ్ ఆసమ్ టీమ్. కేశవ్, ప్రణీత్, షఫీ, గ్రేట్ వర్క్, గ్రేట్ ఎక్స్పీరియన్స్. కానీ ఒకప్పుడప్పుడు రాత్రులు వర్క్ చేయాల్సి వస్తుంది, 1:30 దాకా షూట్. సో ఇట్ వాస్ గుడ్. ఫ్యూచర్ ఫిల్మ్లో యాక్ట్ చేసే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? నో, ఇదే నా లాస్ట్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హాయ్. సో ఎలా ఉన్నారు? బాగున్నాను. సో మూవీ చూశారు, ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. నాన్నతో అనుబంధం, ఆ పేరుకి తగ్గ షార్ట్ ఫిల్మ్ చాలా బాగుంది. ఎస్పెషల్లీ మ్యూజిక్ బాగా నచ్చింది నాకు. డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఆర్టిస్టులు ఇద్దరు బాగా చేశారు. మూవీ చూసారు, ఎలా అనిపించింది? ఇట్స్ అ ఫైన్. అలాయలతో కంపేర్ చేస్తే మాత్రం ఇది చాలా బాగుంది. అండ్ టెక్నికల్గా వచ్చేసి ప్రణీత్ గౌతమ్ నంద వచ్చేసి డిపార్ట్మెంట్ మొత్తం టెక్నికల్గా చూస్తున్నారు. సో టోటల్గా ఏంటంటే హై స్టాండర్డ్స్ మెయింటైన్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి కేశవ్ సనం ఈజ్ అవుట్ స్టాండింగ్. అండ్ ఇంకోటి వచ్చేసి త్రీనాథ్ గారు కూడా చాలా బాగా చేశారు. అండ్ అవుట్ అండ్ అవుట్ ఏంటంటే మూవీలో నాకు బాగా నచ్చిన అంశం ఏంటంటే
ఏదైతే కంటెంట్ అనుకున్నారో అది చాలా షార్ట్ అండ్ స్వీట్గా చెప్పారు. సో దే హ్యావ్ వన్ థింగ్ ఐ కెన్ సే ఇస్ దే ఇంప్రూవ్డ్ ఎ లాట్. సో ఐ హోప్ నెక్స్ట్ కూడా మంచిగా వస్తుందని హోప్ చేస్తున్నాను, అంతే ఇంకా. హాయ్ అండి, నా పేరు బాలరాజ్. ఐఎమ్ ఆల్సో కో డైరెక్టర్. ఒక షార్ట్ ఫిలిం చూస్తున్న ఫీలింగ్ కంటే ఒక మూవీ చూస్తున్న ఫీలింగ్ అండి. అందరూ యూత్ అంటే చాలా వాళ్ళు ఏది చెప్పాలంటే చాలా క్లారిటీగా చెప్పారు. స్పెషల్లీ డైరెక్టర్ యొక్క డైరెక్షన్ కానీ, తర్వాత మ్యూజిక్, ఎనీబడి అనమాట చాలా బాగా చేశారు. ఆ కుర్రోడు పేరు ఏదో గుర్తులేదు, డైలాగ్ రైటర్ చందు చాలా బాగా రాశాడు. ఒక డైలాగ్ ఏంటంటే, ఈరోజు మనతో పాటు ఉంటే కూడా దానికి విలువ లేదనేది సూపర్ అండ్ ఫెంటాస్టిక్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్ ద టీమ్. థ్యాంక్ యూ. నాన్నతో అనుబంధం మంచి ఫీల్తో తీశారు. డైరెక్టర్కి మంచి ఫీల్ ఉంది, టేస్ట్ ఉంది అనిపించింది నాకు. అందరు బాగా చేశారు, బాగుందండి. టీం అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. సినిమా చాలా బాగా చేసింది. మెయిన్లీ స్టోరీ కాన్సెప్ట్ చాలా బాగుంది. సో వెరీ అటాచింగ్ ఎవ్రీ పర్సన్కి. అండ్ మెయిన్లీ మ్యూజిక్ చాలా బాగా చేసావు. అండ్ జాయ్, నాకు ఫస్ట్ ఫిలిం జాయ్ది నేను ఎడిటింగ్ చేశాను బేసికలీ. అప్పటికి ఇప్పటికి చాలా ఇంప్రూవ్ అయ్యావు. హోప్ఫుల్లీ నెక్స్ట్ ఫీచర్ ఫిలింతో గట్టి కొడతావని అనుకుంటున్నాను. అండ్ విష్ యూ వెరీ ఆల్ ద బెస్ట్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఫస్ట్ టైం రామ్స్ ప్రొడక్షన్ నాతోనే స్టార్ట్ అయింది. ఐ నో వీళ్ళ జర్నీ మొత్తం తెలుసు. అప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తూనే ఉన్నాను. లైక్ షఫీ భయ్య చాలా చెప్పాలి వీరి గురించి. చాలా హార్డ్ వర్కింగ్ పీపుల్. వీళ్ళు ఇంతవరకు వచ్చారంటే లైక్ విత్ ఇన్ 1 year స్పాన్ లో ఓన్ ప్రొడక్షన్ డెవలప్ చేసి దానికి కూడా తీసుకొచ్చారు. అండ్ ఆడిషన్స్ చాలా మందికి ఛాన్సెస్ ఇస్తున్నారు. వీళ్ళ వర్క్ లైక్ ఇలానే కంటిన్యూ అవ్వాలి. హోప్ మంచి సక్సెస్ రావాలి. అండ్ లాస్ట్ టైం ప్రో చెప్పినట్టు అలాకి నాన్నతో అనుబంధానికి చాలా పెద్ద డిఫరెన్స్ ఉంది. అండ్ ఇది ఇలానే కంటిన్యూ అవుతుంది. అండ్ ఆల్ ద బెస్ట్ షఫీ భయ్య. నేను ఇందాక ప్రీమియర్ చూస్తున్నప్పుడు అడిగాను ప్రణీత్ని, లైక్ చందు కదా, చాలా బాగా రాశారు. అండ్ ఇది కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. నాన్న, మీ నాన్న అంటే నీకు ఎంత ఇష్టం అని ఎవరిని అడిగినా మా నాన్న ఎప్పుడు నాతో ఫ్రెండ్లా ఉంటాడని చెప్తారు. అదే ప్రశ్నకి నేను జవాబు ఇవ్వాల్సి వస్తే తనలో నాకు ఎప్పుడు మా అమ్మ కనిపించేదని చెప్తాను. మా నాన్నకు కూడా నేను కాకుండా వేరే ప్రపంచం అంటూ ఏదైనా ఉంది అంటే అనునే. అసలు నువ్వెవరు నా మీద సీరియస్ అవ్వడానికి? నేను ఎవరినా? సారీ అంకుల్, ఇదంతా నా వల్లే జరిగింది. వయసు అయిపోయిందిరా. మళ్ళీ నేను నీకు చూపిస్తాను నాన్న.